నిర్మించాలి అదనపు గదులు వెంటనే నిర్మించాలి అదనపు గదులు వెంటనే పరిష్కరించాలి మంచినీటి సమస్యను వెంటనే భర్తీ చేయాలి MUDV పోస్టులు వెంటనే ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలి ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులు వెంటనే నియమించాలి జిందాబాద్ జిందాబాద్ MUDV పోస్టులు వెంటనే జూనియర్ కాలేజీలో అదనపు గదులు వెంటనే నిర్మించాలి జూనియర్ కాలేజీలో అదనపు గదులు వెంటనే పరిష్కరించాలి మంచినీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి మంచినీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి మంచినీటి సమస్యలు వెంటనే కల్పించాలి మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలి మౌలిక సదుపాయాలు వెంటనే కళాశాలలో మౌలిక సదుపాయాలు వెంటనే జిందాబాద్ 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 లెక్చరర్ పోస్టుల వెంటనే భర్తీ చేయాలి లెక్చరర్ ప్రిన్సిపల్ పోస్టుల వెంటనే పరిష్కరించాలి స్థానిక. నా పేరు శివప్రశాంత్, PDS రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈరోజు PDS రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాచలం జూనియర్ కళాశాల దగ్గర విద్యారంగ సమస్యల పరిష్కారం కావాలని, విద్యార్థులు పడుతున్నటువంటి బాధల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం రాష్ట్ర కమిటీ పిలుపులో నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సంబంధించినటువంటి విద్యా సంస్థలలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కూడా కనీసం కేటాయించలేని పరిస్థితి. విద్యార్థులు తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో విద్యార్థులు మాత్రం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. స్కాలర్షిప్లు రావట్లేదు, మౌలిక సమస్యలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కావట్లేదు. ఆ కాలేజీలలో, హాస్టళ్లలో, స్కూళ్లలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు, MUDV పోస్టులు భర్తీ చేయలేదు. ఈ రాష్ట్రంలో మొత్తం ఎక్కడ కూడా పర్మనెంట్ MUO లేరు, DEO లేని పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు లెక్చరర్స్ లేని పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు ప్రిన్సిపల్ సంబంధించినటువంటి లేని కొరత కనబడతా ఉంది. అట్లాగే స్టూడెంట్స్ ముఖ్యంగా పడే ఇబ్బందులు మంచినీటి సమస్య లేకుండా, అదనపు గదులు లేకోకుండా, పాత భవనాలు కూల్చుకోకుండా అనేక అవస్థలు పడుతున్నటువంటి ఈ విద్యార్థుల మీద కనీసం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకునే పరిస్థితి లేదు. దాంతో పాటు గతంలో ఉన్నటువంటి BRS గవర్నమెంట్ కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రెండు సంబంధించినటువంటి ప్రభుత్వాలు వచ్చినటువంటి కానీ విద్యార్థులకు మాత్రం ఏ ఒరిగింది లేదనేది కూడా స్పష్టంగా PDS చెప్తా ఉంది. వేలాది కోట్లాది రూపాయలు స్కాలర్షిప్ రాని పరిస్థితి కనబడతా ఉంది. మౌలిక సంబంధించినటువంటి ఫ్యాన్ ఉంటే లైట్ లేక, లైట్ ఉంటే ఫ్యాన్ లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని, అట్లాగే జరుగుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి జరుగుతున్న న్యాయాన్ని ఖచ్చితంగా ఈ పరిష్కారం చేయకపోతే రానున్న రోజులలో BRS గవర్నమెంట్ కి ఏ గతి పెట్టిందో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే గతి పెట్టింది. రేవంత్ రెడ్డి నువ్వు గుర్తుంచుకోవాలి, విద్యార్థులతో, విద్యార్థి సంబంధించిన సంఘాలతో పెట్టుకోవద్దు. ఖబర్దార్, ఖచ్చితంగా నేను గద్దె దించే వరకు మా పోరాటం నిర్వహిస్తాం. మా సమస్యల పరిష్కారం వరకు ఖచ్చితంగా మా పోరాటం నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.